ఇదిగోండి ఇంత ఆకు కట్ చేశాను నేను. ఇది సరిపోతుంది మాకు కర్రీలోకి వేయటానికి. ఓకే అండి. తర్వాత కర్రీ చేసేటప్పుడు మీకు ఎలా చేస్తామో చేసి చూపిస్తాను నేను. కొండకప్ప చేప అనమాట. అది ఈరోజు వండుతున్నాం అనమాట. దానికి లైట్గా మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నాం. చెప్పాను కదా, కాయగూరలు ఆకుకూరలు ఎందులో కొందులో యాడ్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే చేదేమి రాదు. మటన్లో కూడా యాడ్ చేసాం ఒకసారి, చేదంటూ రాదు, బాగానే ఉంటుంది. సో ఇది కూడా యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయలు, ఇది అలాగే మా గార్డెన్లో టమాటాలు, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు, 4 పచ్చిమిరపకాయలు కోసి వేయాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసి, కొంచెం చేపల కూరకి మనకు కొంచెం ఎక్కువ ప్యాన్ వేడెక్కిందండి, అందుకని ఆయిల్ మరిగింది. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నాం, అలాగే ఇవి కట్టేద్దాం. చేపల్లోకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. మొత్తం బాగా ఫ్రై అయ్యాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం టమాటా వేద్దాం. ఈ టమాటాలు కూడా మా టెర్రస్ గార్డెన్లో, అలాగే మెంతికూర కూడా టెర్రస్ గార్డెన్లో. లైట్గా సాల్ట్ వేస్తాం, తొందరగా ఉడికిపోతే. ఇది మగ్గిపోతాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర, అలాగే ధనియాలు, గసగసాల పేస్టు వేస్తున్నామండి. అది కొంచెం పచ్చిదాన్ని పోయేదాకా చేద్దాం. నా కర్రీస్లోని అసలు స్పైసెస్ అనేవి ఉండవు. ఇవి అంతా పాతకాలంలో మా మదరాలు చేసిన ట్రెడిషనల్ స్టైల్లోనే చేస్తారు. ట్రెడిషనల్ స్టైల్లోనే చేస్తారు. వాళ్ళు ఆ కాలంలో మసాలాలు ఏమీ పెద్దగా వాడేవారు కాదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మసాలాలు ఊరికే తింటే ఏమవుతుంది, బర్నింగ్ వస్తుంది, పొట్టలో బర్నింగ్ వస్తుంది, గొంతులను కూడా బర్నింగ్ వస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు మసాలాలు ఏమి లేకోకుండా ఇలాగ హోమ్ మేడ్ మసాలాలతోటే వాళ్ళు వంటలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ రోగాలు లేకుండా ఎక్కువ కాలం జీవించారు. టమాటాలు బాగా ఉడిపోయినాయండి. ఇప్పుడు ఇందులో చెప్పాను కదా, ఎందులోనని ఏదో రకంలో ఆకుకూరలు తింటే మనకు మంచిది. మెంతికూర కోసాను మార్నింగ్, మెంతికూర ఒలిచి వేసేస్తున్నాను. ఇది చేదేమనిపించదండి, ఫ్రై చేసేస్తే బాగాను చేదేమనిపించదు, బాగుంటుంది. ప్లస్ చేదేమనుకో ఆయిల్లో మగ్గిపోతే ఏం చేదేమో బాగుంటుంది కూడా. ఏదో ఒక కర్రీలో మనం ఈ ఆకుకూరలు వేసుకొని కలుపుకొని తినేస్తే దాని బెనిఫిట్స్ కూడా మన బాడీలోకి వెళ్తాయి కదా. ఈ ఫిష్ ఇవన్నీ తినడం వల్ల ప్రోటీన్స్ వస్తాయి మనకి, ఒమేగా ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే ప్రోటీన్, చికెన్ అయితే ప్రోటీన్ వస్తుంది. సో ఈ ఆకుకూరలు కూడా సపరేట్గా వండుకొని తినాలంటే మనకి మొదలు కదా. కాబట్టి ఇలాగ ఇందులో మిక్స్ చేసేసి ఫ్రై చేసేస్తే చక్కగా టేస్టీగా ఉంటుంది. ఏం తెలియదు ఇందులో మెంతికూర వేసినట్టు, అసలు మనకి తినేటప్పుడు టేస్టే తెలియదు. ఒకసారి నేను మటన్లో వేస్ట్ చేశాను, బాగుంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. కాసేపు పెట్టి మగ్గనిద్దామండి. మెంతికూర ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో, మంచి వాసన వస్తుంది. ఇందులో మగ్గేటప్పటికి చాలా మంచి వాసన వస్తుంది. మెంతికూర ఫ్లేవర్ చాలా బాగుంది వాసన. ఇది కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఆకుకూరలు ఎలాగ అందులో కలిపేసుకొని నాన్ వెజ్లోని తింటే ఆరోగ్యకరంగా ఉంటుంది.
చూడండి మెంతికూర శుభ్రంగా వేగిపోయింది. నలిగిపోతుంది, 2 నిమిషాల్లో నలిగిపోతుంది. ఇప్పుడు ఇది హోమ్ మేడ్ కర్రీ కూడా చేపల్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా. ఇందులో కూడా అన్నీ యాడ్ అయి ఉంటాయి కాబట్టి అంత ఘాటు ఉండదు. ఇది ఉప్పు కారం కాదు, ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపిన కారం, పసుపు ఇవన్నీ కాబట్టి అంత ఘాటేమో ఉండదు ఎక్కువ వేసుకున్నారని. ఇది అమ్మమ్మల నాటి కాలం నుండి వచ్చిన స్టైలే. వాళ్ళు కారం సపరేట్గా వేయడాలు అలాంటివి ఏమి ఉండదు. ఇలా ఇంట్లో హోమ్ మేడ్ కారం చేసుకొని అదే యూస్ చేస్తారు. మసాలా కూడా ఇదే పేస్ట్, అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ టైప్లో కలుపుకొని వేసుకుంటారు. కొంచెం సాల్ట్ ఇందాక కొంచెం వేస్తాము, కొంచెం సాల్ట్ అండి. కావాల్సిన ముక్కలే వేసుకున్నాము, ఇంకా ఉన్నాయి. చాలా పెద్ద చేప కొన్నాము, 5 కేజెస్ 6 కేజెస్ చేప. కూర ఇప్పుడు ఎలా గట్టిగానే ఉంటుంది, పండుకప్పు గట్టిగానే ఉంటుంది. అందుకని గరిటెట్టి ఇప్పుడే కలిపేస్తున్నాను. మళ్ళీ మెత్తగా మెత్తగా అవ్వదు. పండుకప్ప మనం అదే చికెన్ పీస్ తిన్నట్టే ఉంటుంది, మెత్తగా అవుతుంది. అది మెత్తగా అయిపోతుంది, బాగానే ఉంటుంది. కొంచెం మగ్గింది, ఆయిల్ అనేది తేలుతుంది చూడండి. సో ఇప్పుడు చింతపండు పులుసు వేస్తాం. చింతపండు పులుసు ఎంత పెద్ద గిన్నెలో చేస్తున్నారా అనుకోవచ్చు. దీనిలో మెంతికూర కడిగాం, ఇంక వేస్ట్ చేయడం ఎందుకది. దీనిలోనే చింతపండు పులుసు కలిపేసాం. అంటే పండుగ బాగా గట్టిగానే ఉంటుంది. ఇది 5 కేజెస్ 6 కేజెస్ తీసుకున్నాను, అందుకని కొంచెం వాటర్ వేస్తాను. ఇంకా మనకి థిక్నెస్ కావాలనుకుంటే ఇంకో టిప్ చెప్తాను. మనకి థిక్నెస్ కావాలనుకుంటే మీకు ఒక టిప్ చెప్తానండి. అదే ఇదిగండి, ఇదొక టిప్ అండి మీకు. మనకి కూర పలచగా ఉంది, కొంచెం గ్రేవీగా థిక్నెస్గా, ఇది పలచగా ఉండి కూడా ఇంకా గ్రేవీగా థిక్గా కనిపించాలి అనుకుంటే ఇదొక టిప్పు. ఇది రైస్ బాగా ఫ్రై చేసేసి అందులో కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అంతే. ఇంక వేరే స్పైసెస్ వేయకోకుండా బాగా మంచి కలర్ వచ్చినాక ఫ్రై చేసేసి ఇది అట్టి పెట్టుకున్నారనుకోండి. అప్పుడు చివరిలో మనకి ఇంకా నీరులాగా అయిపోయింది, కూర అయిపోయింది, ఇంకా నీరులాగా ఉంది అనుకుంటే ఇది కొంచెం పౌడర్ జల్లేస్తే మీకు థిక్గా బాగా వస్తుంది. ఇదొక టిప్ మీకు. ఇది మా అమ్మగారు చేసేవారు అనమాట. ఆవిడ అలాగే చేసేది అనమాట చేపల కూరలో. ఆవిడ మనకి థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది, బాగుంటుంది కూడా. ఇదిగోండి, కొంచెం బ్రౌనిష్గా వచ్చిందాకా వేపాలి, బియ్యాన్ని బాగా వేపాలి. అందులో కొంచెం 4-5 లవంగాలు, 4-5 యాలకులు, చిన్న చెక్క ముక్క వేసుకుంటే సరిపోతుంది. అది మిక్సీ పెట్టుకుంటే ఇట్లాగా మనకి ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసేసాం, ముక్కలన్నీ కలిపేద్దామండి. నేను ఇగో చేపల కూర వండడానికి ఇలాంటి వెడల్పాటి గిన్నె కొన్నాను నేను. ఉప్పు సాల్ట్ చూద్దామండి. సాల్ట్ చూసి పులుపు సరిపోయింది. సాల్ట్ కొంచెం వేద్దాము. కారం కాదు చాలండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు తినలేదు. అసలు మెంతికూర వేసాను అనుకుంటున్నారు కదా, చక్కగా భలేగా తేలుతుంది కదా మనం కొత్తిమీర వేసినట్టు భలేగా. కానీ మెంతికూర వేసినా ఆ చేదు ఏమీ అనిపిస్తలేదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఆకుకూరని లెక్కలో ఏదో రూపంలో తినేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే అండి, మూత పెడదాము. పండుగప్ప మెంతికూర కాంబినేషన్. ఇప్పుడు మెంతికూర ఎక్కడ కనిపిస్తలేదు కదా, కర్రీలో కలిసిపోయింది. కానీ మెంతికూర చేదైతే లేదు, కానీ
మెంతికూర ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది చేపల కూరలో. సాధారణంగా చేపల కూరలు మనం ఎంత నిమ్మకాయ వేసి పసుపు వేసి కడిగినా కొంచెం స్మెల్, చేపల కూర స్మెల్ వస్తుంది, కొంచెం నీచు వాసన ఎక్కడొక్కడ ఉంటుంది చిన్నది. అది కూడా లేదు, ఎందుకంటే ఆ నీచు వాసనని మెంతికూర డామినేట్ చేసింది. అదొకటి నా కాన్సెప్ట్ ఏంటంటే, మా గార్డెన్లో చాలా ఆకుకూరలు ఉంటాయి, ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకోసం అని చెప్పేసి ఏదో కర్రీలో వేసేస్తున్నాను. అంటే ఆకుకూరలు తెచ్చుకొని మళ్ళీ అదేమో ఫ్రై చేసుకొని తినాలి అంటే మనకు మొత్తది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఈ స్టైల్లో ఏదో కర్రీలో ఈ ఆకుకూరలు కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఈసారి చింతకూరతో మనం చేసాం కాబట్టి ఈసారి దీంతో చేద్దామని ట్రై చేశాను. చాలా బాగుంది, ఎమ్మిగా ఉంది. ఉప్పు పులుపు ఉప్పు అంతా సరిపోయింది, కారం అంతాని. అసలు మెంతికూర ఎక్కడ మనకి ఆనవాలే లేదు, కర్రీలో కలిసిపోయింది. కాకపోతే నీచు వాసన ఏమీ లేకోకుండా చాలా చక్కగా వచ్చింది. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేద్దాం. సాల్ట్ కారం అన్నీ పర్ఫెక్ట్. ఇంకా ఆయిల్ పైన తేలుతుంది కదా, ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనండి, మీకు నేను చేసిన ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఏదో విధంగా ఆకుకూరలు మన కడుపులోకి వెళ్ళాలి, పొట్టలోకి వెళ్ళాలి ఎలాగలాగా, అందుకని చెప్పేసి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. మెంతికూర అయితే ఏదైనా ఆకుకూరలు వేసినా కానీ బాగా ఫ్రై చేసుకోవాలి మనం. అది ఇంకా ఉల్లిపాయ టమాటాల్లో డెల్యూట్ అయిపోవాలి. అట్లా చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్రోటీన్. ఈ ప్రోటీన్స్ ఉంటాయి, నాన్ వెజ్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, మనకి ఆకుకూరలో ఆరోగ్యం ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఈ మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.